ప్రైవేట్ ఫై అసలే కష్టకాలం గ్యాస్ దొరక అల్లాడిపోతున్నాం. ఇంట్లో ఇండక్షన్ వాడుతూ ఉంటే హోటల్స్ కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిపోయాయి. ఇలాంటి సంక్షోభ సమయాన్ని గ్యాస్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. బయట బ్లాక్ మార్కెట్ నడుస్తోందన్న ఫిర్యాదులతోటి TV9 నిఘా పెట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ ఏజెన్సీల దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకే ఈ బ్రేకింగ్ న్యూస్. TV9 నిఘాతో బట్టబయలైన కొన్ని గ్యాస్ ఏజెన్సీల బాగోతం ఇది. కృత్రిమ కొరతను ఫుల్గా క్యాష్ చేసుకుంటున్నాయి ఏజెన్సీలు. 950 రూపాయల డొమెస్టిక్ సిలిండర్ను 2000 కమ్ముతూ యథేచ్ఛగా బ్లాక్ దందా చేస్తున్నాయి. డెలివరీ బాయ్స్తో కలిసి ఈ దందా నడిపిస్తోంది ఏజెన్సీలు. వచ్చిన అదనపు సొమ్ములో ఏజెన్సీకి సగం, డెలివరీ బాయ్స్కి సగం అని పనిచేసుకుంటున్నారు. ఏజెన్సీల బయటే కాచుకుని కూర్చుంటున్నారు డెలివరీ బాయ్స్. ఏజెన్సీల పేరు బయటకు రాకుండా డీల్ చేస్తున్నారు. ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తా ఉంటున్నారు డెలివరీ బాయ్స్. కస్టమర్లను డెలివరీ బాయ్స్ ఎలా డీల్ చేస్తున్నారో, కస్టమర్ని బట్టి సిలిండర్ రేట్ని ఎలా ఫిక్స్ చేస్తున్నారో మీరే చూడండి. సమస్యలు ఇస్తలేమా రేపు అయితే రేపా మీ నంబర్ ఇస్తారా? నేను మీకు కాల్ చేయాలి కదా. 2000 కాదు కానీ కొద్దిగా ఏమన్నా తక్కువ తీసుకో. రోజు అవసరం ఉంటాయి. మన హోటల్ ఉంది అక్కడ. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎక్కడ ఏ ఏజెన్సీ దగ్గర ఈ దంతా నడుస్తోంది? విషయం అధికారుల దృష్టికి వెళ్ళిందా? చర్యలు ఏమైనా తీసుకోవడం మొదలు పెడుతున్నారా? ఏమంటున్నారు? గాజుల రామారంలోని HP గ్యాస్ గోదాం వద్ద ఇదంతా కూడా జరిగింది. మనం అక్కడికి వెళ్ళేటువంటి సమయంలోనే అక్కడ లారీ నిండా అప్పుడే సిలిండర్లన్నీ కూడా అక్కడ లోడ్ అవుతున్నాయి. సో ఇదే క్రమంలో అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని క్యాచ్ చేసుకొని ఇక్కడ కృత్రిమ కొరత చాలా ఏజెన్సీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్ 950 రూపాయలు అది డెలివరీ ఛార్జెస్తో కలిపి. సో అలాంటి సిలిండర్ని 2000 రూపాయలకు విక్రయించుకుంటున్నారు. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులతో పాటు డెలివరీ బాయ్కి సంబంధించిన పాత్ర కూడా ఉంటుంది. మనం నిఘాలో కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ కారణంగా తాము డబుల్ రేట్కి విక్రయిస్తున్నాం. అందులో సగం ఇక్కడ డెలివరీ రూపంలో తాము తీసుకుంటున్నాం, ఆ తర్వాత మిగతా సగం ఏజెన్సీకి ఇవ్వాలంటున్నటువంటి విషయాన్ని కూడా మనం TV9 నిఘాలో రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. చాలా ఏజెన్సీలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని క్యాచ్ చేసుకుంటున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి కస్టమర్లకు ఎక్కడైనా డెలివర్ చేసేటువంటి క్రమంలో ఆ ఇంటికి లాకుండా కానీ కూడా అక్కడ డెలివరీ అయినట్టు స్లిప్లు చూపెట్టి ఈ సిలిండర్లన్నింటినీ కూడా విక్రయాలు జరుపుతున్నారు. సో అనేక చోట్ల కూడా ఇప్పుడు ముఖ్యంగా హోటల్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఆసరాగా చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లన్నింటినీ కూడా ఇటు దీనికి సంబంధించి కమర్షియల్ సిలిండర్లకు మళ్లిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఇంత భారీగా దీన్ని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది గాజుల రామారంలోని HP గ్యాస్లోనే పరిస్థితి కాదు, మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఏజెన్సీల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి కొరత కూడా ఇక్కడ సృష్టించి చాలామంది ఇప్పుడు డొమెస్టిక్ వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సిలిండర్ బుక్ చేసుకుని దాదాపు 2-3 రోజులు అవుతున్నా ఇప్పటివరకు తమకు డెలివరీ కాలేదంటూ కూడా నేరుగా ఏజెన్సీతో పాటు గోదాంలకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు చాలామంది వినియోగదారులు ఇప్పుడు ఏదైతే బుకింగ్ రూపంలో చేసినా కానీ కూడా అక్కడ నెట్వర్క్ బిజీ రావడం కావచ్చు, HP కావచ్చు, ఆ తర్వాత ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో అక్కడ కూడా IVRL కాల్స్ కనెక్ట్ కావడం లేదు. ఒకవేళ కాల్స్ కనెక్ట్ అయినా కానీ కూడా అది KYC అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది తప్ప బుకింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వని పరిస్థితి ఉంది. సో ఇలా వినియోగదారులు చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇబ్బందులు ఒకవైపు ఉంటే ఏజెన్సీలు ప్రస్తుతం ఉన్నటువంటి కృత్రిమ కొరతని క్యాచ్ చేసుకుని సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం గాజుల రామారంలోని HP గ్యాస్ గోదాం వద్ద ప్రస్తుతం ఇచ్చేస్తే అప్పుడు లారీ నిండా లోడ్ వచ్చింది. ఒకవైపు గోదాంలో స్టాక్ నిల్వ ఉంది, ఆ తర్వాత లారీ నిండా లోడ్ వచ్చింది. కానీ ఇక్కడ కమర్షియల్ సిలిండర్లకు ఉన్నటువంటి కొరతను సృష్టించి ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్లన్నింటినీ కూడా అదైతే రీఫిల్లింగ్ చేసి ఇప్పుడు హోటల్ నిర్వాహకులకు ఇవ్వడం ద్వారానే ఈ మొత్తం డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించిన రేట్ని డబుల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 950 రూపాయల సిలిండర్ డెలివరీ ఛార్జెస్తో కలిపి ఇప్పుడు 2000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం అదొక్క గ్యాస్ ఏజెన్సీలో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఏజెన్సీల్లో ప్రస్తుతం ఇదంతా కూడా ఒక కృత్రిమ కొరత సృష్టించి దీన్ని డబుల్ చేసుకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు కూడా ఎవరైతే బుక్ చేసుకున్న 2 రోజుల్లోనే డెలివరీ చేస్తామని చెప్తున్నప్పటికీ మాత్రం
మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే ఇది కనిపించడం లేదు. 2 రోజుల్లో ఇప్పుడు ఒకవైపు బుకింగ్ చేసుకునేందుకు మొబైల్ రూపంలో రిజిస్టర్డ్ మొబైల్ నుంచి కాల్ చేస్తే బుకింగ్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఉదయం నుండి చాలా వరకు హెచ్పి గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ కూడా బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకవైపు నెట్వర్క్ సమస్య కావచ్చు, ఆ తర్వాత ఐవీఆర్ఎల్ రూపంలో కేవైసీ అప్డేట్ చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ బుకింగ్ ఆప్షన్ రాకపోవడంతో కూడా కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు టీవీ9 నిఘాలో అక్కడ మనం చూస్తున్నాం, లారీ నిండా వచ్చినటువంటి లోడ్ ఉన్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ నేరుగా ఆఫర్ చేస్తున్నారు 2,000 రూపాయలకి. ఎందుకంటే తమకు ఒక హోటల్ వ్యాపారం నడుస్తుంది కాబట్టి రోజుకి 2-3 సిలిండర్ల అవసరం ఉందన్నటువంటి చెప్పినటువంటి క్రమంలోనే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య దృష్ట్యా ఈ మొత్తం కూడా రోజు డెలివరీ చేస్తాం, కానీ రోజు ఒక సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్ని డబుల్ రేట్కి విక్రయిస్తాం, ఇలా ఎన్ని సిలిండర్ కావాలన్నా ఇస్తామని డెలివరీ బాయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమాండ్ని చాలా వరకు ఏజెన్సీలు క్యాచ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టి, ఎందుకంటే డొమెస్టిక్ సిలిండర్ల షార్టేజ్ వస్తే కనుక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా వరకు ఈ డొమెస్టిక్ సిలిండర్ల షార్టేజ్ కారణంగా అంటే 5 నుండి 6 kgs మధ్య ఉండేటువంటి చిన్న సిలిండర్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాచిలర్ కావచ్చు, చాలా మంది వర్కర్స్ ఇలాంటి సిలిండర్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వారు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డొమెస్టిక్ సిలిండర్లు ఇలా పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఖచ్చితంగా అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. రైట్ రంజిత్.